ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2000 కోట్ల వసూళ్ల మార్క్ దిశగా దూసుకుపోతున్న దురందర్ ది రివెంజ్ మూవీ మేకర్ ఆదిత్యధర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూరి, దురందర్ 1, దురందర్ 2 సినిమాల తర్వాత ఆయన ఎలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేయబోతున్నారు? ప్రెజెంట్ సౌత్ అండ్ నార్త్ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ కు సంబంధించిన న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్స్? వీటిలో ఏది ముందు పట్టాలెక్కుతుంది? లెట్స్ చెక్. ఆదిత్యధర్ ప్లానింగ్ లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ. మహాభారతంలోని అమరయోధుడి కథను తెరపై తీసుకొచ్చే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ధర్ చాలా ఏళ్లుగా మనసులో మోస్తున్నారు. బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్ సవాళ్లతో ఒకసారి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ కి దురందర్ సక్సెస్ తో మళ్లీ ప్రాణం వచ్చింది. ఈ సినిమా ప్రకటించినప్పుడు తన తొలి చిత్ర హీరో విక్కీ కౌశలే లీడ్ రోల్లో నటిస్తారన్న ప్రచారమూ జరిగింది. కానీ ఇప్పుడు కాస్టింగ్ విషయంలో రీవర్క్ చేస్తున్నారట ధర్. మరోవైపు హిస్టారికల్ కాన్సెప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నారు ఆదిత్యధర్. చంద్రగుప్త మౌర్య జీవితంపై ఒక మేజర్ హిస్టారికల్ ఎపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో రణవీర్ ను కాస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. దురందర్ క్రేజ్ తో పాటు గతంలో రణవీర్ కు హిస్టారికల్ సినిమాలో నటించిన అనుభవం కూడా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది. ఒక లార్జ్ స్కేల్ స్పోర్ట్స్ డ్రామా తీయాలని ఆదిత్యధర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఈ సినిమా కథా కథనాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా యూరి, దురందర్ సినిమాలో ధర్ చూపించిన ఇంటెన్సిటీ స్పోర్ట్స్ డ్రామాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ స్పోర్ట్స్ డ్రామాలో సౌత్ టాప్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. వీటితో పాటు దురందర్ 3 కూడా లైన్ లో ఉంది. 2 భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సిరీస్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు నిర్మాతలు. కథపరంగానూ మరో మూవీ చేసే అవకాశం ఉండడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ గా 3 ను పట్టాలెక్కిస్తే మరోసారి రికార్డులు తిరగరాయడం పక్కా అన్న టాక్ వినిపిస్తుంది. మరి ఆప్షన్స్ లో ఆదిత్యధర్ ఏ మూవీని ముందు పట్టాలెక్కిస్తారో తెలియాలంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్